నమస్తే నాగనాథ్ గారు. నమస్కారం శ్వేత గారు. నాగనాథ్ గారు, ఈ నెల సెప్టెంబర్ 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్తున్నారు. అవును. సో సంపూర్ణ చంద్రగ్రహణం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది మీరు ఒక్కొక్క రాశి వైజ్గా మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ కొన్ని రాశుల వారు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే కొన్ని అపోహలు నడుస్తూ ఉన్నాయి. ఏ రాశుల వారికి అనుకూలం, ఏ రాశుల వారికి ప్రతికూలం అనే విషయం తెలుసుకునే ముందు వృషభ రాశి వారికి ఈ చంద్రగ్రహణం ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఏ విధమైన నియమాలు పాటించాలి? ఖచ్చితంగా. హిట్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. శ్వేత గారు, ఎస్ సార్. సంపూర్ణ చంద్రగ్రహణము 7వ తారీఖు సెప్టెంబర్ మాసం. ఎస్. సో అయితే ఈ చంద్రగ్రహణ కాలంలో వాళ్ళు 3 గంటల 10 నిమిషాలు, అంటే సుమారు 3 గంటల 10 నిమిషాల డ్యూరేషన్ ఇది. సో ఈ చంద్రగ్రహణ కాలంలో వీళ్ళు వృషభ రాశి గురించి అడిగారు మీరు. వృషభ రాశి వాళ్ళకి మనం ఒక విషయం తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి అసలు రాశి అంటే ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే కొన్ని లక్షల వీడియోలు ఉంటాయి రాశి ఫలితాల మీద, వాటి మీద. అవునా కదా? మీరు ర్యాండంగా మీరు చూడండి, కొన్ని వేల వీడియోలు ఉంటాయి. కానీ ఎవరు వాళ్ళ రాశి గురించి వాళ్ళు చూసుకుంటారు, ఎవరి రాశి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఫలితాలు చూసుకుంటారు. కానీ నా లాజిక్ ఏంటంటే, అసలు ఫస్ట్ మీకు రాశి అంటే ఏం తెలుసు? మీరు ఎంతవరకు రాశి ఫలితం, లేకపోతే రాశి ఉన్న యోగం ఏంటి, దోషం ఏంటి, నెక్స్ట్ వచ్చేటువంటి కాలం ఎలా ఉంటుందనే తప్ప, నిజంగా గ్రహణ కాలంలో, చంద్రగ్రహణ కాలంలో, ముఖ్యంగా ఈ చంద్రుడు ఎప్పుడైతే గ్రహణాన్ని 7వ తారీఖు రాత్రి 9:50 నుంచి సుమారు 1:30 వరకు 3 గంటల 10 నిమిషాల వ్యవధిలో ఉంటాడు. అర్థమైందా? అవును. సో అలాంటప్పుడు చంద్రగ్రహణము అంటే ఏంటి? సూర్యుడు, భూమి, చంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, భూమి కూడా వీళ్ళు ఒక సమాంతర రేఖ, అంటే ఒక స్ట్రైట్ లైన్ యాక్సిస్లోకి వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. అలాంటప్పుడు చంద్రుడు ఒక గ్రహణం, చంద్రగ్రహణం అప్పుడు గ్రావిటేషనల్, అంటే గురుత్వాకర్షణ శక్తి యొక్క ప్రభావము భూమి మీద విపరీతంగా ఉంటుంది. ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఒక వృషభ రాశి వాళ్ళగా నేను ఆలోచిస్తే నా క్యూరియాసిటీ ఏముంటుంది? వృషభ రాశి కదా నాది, నాకేం జరగబోతుంది, నేను ఏం చేసుకోవాలి, నాకేమన్నా జరగరాంది ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే ఈ వృషభ రాశి వాళ్ళకి వాళ్ళు అపార్థం చేసుకోరు అని నమ్మకంతో చెప్తున్నాను. వృషభ రాశి వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి కావాలి, పక్కన ఉన్నది వాళ్ళు వీళ్ళకి కావాలి. అంటే ప్రపంచిక సుఖ సంతోషాల కోసము వీళ్ళ ఎనర్జీని, శక్తిని అంతా ధారపోస్తారు. మంచి ప్రణాళిక ఉంటుంది, ఆలోచన వ్యూహం, చాలా ఓపికతో పనిచేసేటువంటి రాశిది. మరి వాళ్ళ కోసం అక్కడికి వస్తున్నా. అయితే మరి వీళ్ళు గమనించాల్సింది ఏంటి? చంద్రగ్రహణ కాలంలో చంద్రుడు వీళ్ళతోని ఈ గ్రహణ కాలంలో ఏదైతే గురుత్వాకర్షణ శక్తి వాళ్ళు వీళ్ళు ఎక్కడ ప్రభావితం అవుతారు అంటే, చంద్రుడు అంటేనే మనుకారకుడు అని అర్థం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం. సో ఒక వృషభ రాశి వాడు మనుకారకుడు అనగానే అది ఎటువంటి ప్రభావం ఉంటుంది ఏంటి అని అనుకుంటారు. మనసు ఎక్కడుంది? మీ సూక్ష్మ దృష్టే మనసు, మీ సూక్ష్మ శరీరం. మీ సూక్ష్మ శరీరంలోనే ఉన్నటువంటి మనశ్చిత్త బుద్ధి అహంకారాల్లో చంద్రుడి యొక్క పాత్ర మనసు మీద. ఇది ఏది? మీరు పుట్టిన రాశి, అంటే జన్మత మీరు పుట్టినప్పటి నుంచి మీరు వయసు ఎంతన్నా ఉండొచ్చు. ఆ సందర్భంలో ఇప్పుడు గ్రహణ కాలంలో వీళ్ళు ఇప్పుడు చంద్రుడి యొక్క ప్రభావం కొత్తగా ఏముంటుంది నా మీద? ఇది యాక్చువల్లీ ప్రతి వృషభ రాశి వాళ్ళకు ఉండే క్వశ్చన్. ఎందుకంటే గ్రహణం కాబట్టి 3 గంటల 10 నిమిషాలు సుమారు ఉంటాడు కాబట్టి కొత్తగా ఏముంటుంది అంటే, మీరు ఒక్కటి గమనించండి. మీ జీవితంలో మీకు ఒక బలమైన ఒక లక్షణాన్ని మీరు పేపర్ మీద రాసుకోండి, ఒక బలమైన బలహీనతను కూడా ఒకసారి పేపర్ మీద రాసుకోండి. జ్యోతిషం ఏం చెప్తుందంటే, వీళ్ళు అనవసరంగా 1% ఎనర్జీని కూడా వేస్ట్ చేయరు అని రాసి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? దీన్ని చాలా ఇంటలెక్చువల్గా అర్థం చేసుకుంటే, వాళ్ళు ఏమి చేసినా అందులో వాళ్ళకి పనికొచ్చే కోణాన్ని చూసుకుంటారు, లేదా వాళ్ళు ఏ పని చేస్తున్నా ఆ పనిని వాళ్ళకు అనుగుణంగా మార్చుకునేటువంటి తార్కికము, తెలివి, మంచి ఇంట్యూషన్ ఉన్నటువంటి రాశి వృషభ రాశి. మీరు దేన్నన్నా ఇవ్వండి, దానికి వాళ్ళ సొంత లాభానికి ఎలా మాడిఫై చేసుకోవాలో వాళ్ళకి తెలిసినంత ఎవరికి తెలియదు. అర్థమైందని? అది కన్యాకి, మకర రాశి కూడా లక్షణం ఉంటుంది. కానీ వీళ్ళకున్నంత సహనము, వీళ్ళకున్నంత మొండితనము మిగతా 2 రాశులకు ఉండదు. సో చంద్రగ్రహణం రోజు వృషభ రాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళ బలమైన బలహీనత కూడా మనం చెప్పుకోవాలి. వీళ్ళు తొందరగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో తొందరగా టెంప్ట్ అయిపోతారు వీళ్ళు.
60 ఏళ్ల వృద్ధుడైనా సరే 25 ఏళ్ల యువకుడైనా సరే వీళ్ళకున్న పెద్ద వీక్నెస్ ఏంటంటే టెంప్టేషన్స్. ఓకే. ద క్విక్లీ గెట్ ఎంటైజ్డ్ బై ద ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ మ్యాటర్స్. మీరు ఇక్కడ డబ్బు పెడితే మీరు తొందరగా లక్షాధికారి అయిపోతారు, షార్ట్ కట్లో మీకు డబ్బులు వస్తాయి, స్మార్ట్ మనీ అని. వీళ్ళు బేసికల్గా వృషభ రాశి వాళ్ళు స్మార్ట్ పీపుల్, హార్డ్ వర్కర్స్ కాదు వీళ్ళు. అసలు వాళ్ళ రాశికి ఒక లక్షణం రాసి ఉంటుంది, ఏమని? వీళ్ళు బద్ధకస్తులని రాసి ఉంటుంది. ఓకే. కానీ వారం రోజుల్లో చేయాల్సిన పని ఒక రోజులో కూడా చేసేటువంటి మొండితనం కూడా ఉంటుంది. ఓకే. మరి గ్రహణ కాలంలో మీ సూక్ష్మ శరీరం అనేటువంటి మనసు మీద చంద్రుడి ప్రభావం ఉన్నప్పుడు మీ తీసుకునే నిర్ణయాలు ఈ లక్షణాల నుంచే ప్రేరేపించబడతాయి మేడం, గుర్తుపెట్టుకోండి. యూ విల్ బి టెంప్టెడ్ టు ఇన్వెస్ట్ మనీ, ఆర్ ఎల్స్ ఒక సందర్భం ఎట్లా వస్తుంది అంటే ఎవరో వచ్చి చెప్తారు మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇక్కడ వస్తే డబ్బులు ఇన్వెస్ట్ చేశాను నేను, ఆల్రెడీ నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి. సో ఇంకో కొంచెం ఎవరైనా నమ్మకస్తులు చెప్పారనుకోండి, చాలా గుడ్డిగా నమ్మేసేటువంటి అమాయకత్వం ఉంటుంది. వీళ్ళు పైకి మొండిగా కొంచెం నోటి దురుసున్న వాళ్ళకి కనిపిస్తారు, కానీ లోపల మాత్రం అమాయకులు, చిన్నపిల్లలు వీళ్ళు. సో గ్రహణ కాలంలో 3 గంటల 10 నిమిషాల్లో వీళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు చేసే ప్రతి పని, అది ఏ యాక్టివిటీ అనే కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ యాక్టివిటీస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఎనీ యాక్టివిటీ దే షుడ్ నాట్ స్టాప్. వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు చేసే పని చేసుకుంటూ వాళ్ళు చేయాల్సినటువంటి ఒక ఎక్స్ట్రా వర్క్ ఏదైనా ఉందంటే వాళ్ళు సాక్షిగా ఉండండి. గ్రహణ కాలంలో సాక్షిగా ఉండడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ అని మీరు అడగచ్చు. మీరు యాంత్రికంగా ఉండడం వల్లనే మీ జీవితంలో మీరు ఊహించినటువంటి పరిణామాలు మీరు ఎదుర్కొంటారు మేడం. అవునా? మీరు యాంత్రికంగా అంటే మెకానికల్ గా రొటీన్ గా ఉండడం వల్లనే మీకు కాన్సిక్వెన్సెస్ మీకు తెలియట్లేదు. మీరు ఎప్పుడైతే ఈ అబ్జర్వేషన్, ఎప్పుడైతే మీరు విట్నెస్ గా నిలబడతారో మీరు చేసే పనికి, మీకు ఒకళ్ళు జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేసే పని, మీరు చేసే పని యొక్క కాన్సిక్వెన్సెస్ మీకు ముందే తెలుస్తుంది. ఇది విట్నెస్సింగ్ యువర్ సెల్ఫ్ అంటారు అనమాట. మిమ్మల్ని మీరు సాక్షిగా మీరు చేసే పనులు, మీ శరీరం పట్ల, మనసు పట్ల మీరు కనుక ఈ 3 గంటల 10 నిమిషాలు శ్రద్ధ వహిస్తే, జనరల్గా ఏమనుకుంటారు విట్నెసింగ్ అంటే ఏదో కళ్ళు మూసుకొని మనం మెడిటేషన్ చేయడం, ధ్యానం చేయడం, అందరితో దూరం ఉండడం. ఏమొద్దు, మీరు గుంపులు కలవండి, ఏమైనా చేసుకోండి. బట్ వాట్ యు హ్యావ్ టు డూ ఇస్, మీరు ఒక డాగ్ ని తీసుకెళ్తున్నారు మేడం, అవునా? మీరు ఇంట్లో పెంచిన డాగ్ ఉంటుంది. ఒక ట్రైన్డ్ డాగ్ కి మీరు గొలుసు కట్టాల్సిన అవసరం లేదు. ఒక మీరు వెల్ ట్రైన్ డాగ్ కి అది మీ మాట వింటుంది. ఒక అన్ట్రైన్ డాగ్ ఎలా ఉంటుంది మేడం, దాన్ని గొలుసు కట్టినా లాక్కెళ్తుంది ఎక్కడ పడితే అక్కడికి, అవునా? సో మైండ్ కూడా ఒక ట్రైన్డ్ డాగ్ కండిషన్లో ఉండే వృషభ రాశి వాళ్ళకి ఒకటి, అన్ట్రైన్డ్ డాగ్ అంటే వాళ్ళ జీవితంలో వైఫల్యాలు, ఫ్రస్ట్రేషన్, ఆవేశం ఇలాంటి లక్షణాలతో ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అన్ని రకాల మనుషులు ఉంటారు. ముఖ్యంగా ఈ లక్షణాలు మీరు గమనించాల్సింది ఏంటంటే, మీ మనసు ఎటు పడితే అటు పోతుంది. ఇది గ్రహణ కాలంలో కాదు, నార్మల్ డేస్ లో కూడా మీకు మానసిక స్థిరత్వం లేదు, ఆవేశం ఉంది, తొందరగా నమ్మేస్తారు, తొందరగా రిలేషన్లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ కట్ అయిపోతారు, మళ్ళీ బాధపడతారు. ఇలాంటి లక్షణాలు కొంతమంది ఉంటే, కొంతమంది చాలా మొండిగా ప్రణాళికబద్ధంగా, ఆ సమంత డైలాగ్ ఉంటుంది చూడండి, వీళ్ళ కోసం యుద్ధాలు చేయాలి అయినా వీళ్ళు పడతారని గ్యారంటీ లేదు. అలాంటి మొండి వాళ్ళు కూడా ఈ వృషభ రాశి ఉంటారు. సో ఇక్కడ వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, చేసే ప్రతి పనికి వీళ్ళు సహజ సిద్ధంగా వృషభ రాశి వాళ్ళకు ఉండేటువంటి స్వభావం ఏంటంటే ఆశ ఎక్కువ ఉంటుంది మేడం. సో వీళ్ళు ఆశ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళు తొందరగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ముఖ్యంగా కంఫర్ట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ల్యాండ్స్ కానీ, ఇల్లు, లగ్జరీ లైఫ్. ఒక వృషభ రాశి వాళ్ళ ఇల్లు ఇంటీరియర్తో అద్భుతంగా ఉంటుంది. కారు కూడా చాలా ఇంటీరియర్తో బాగుంటుంది. వాళ్ళ బ్రాండ్స్ కానీ, వాళ్ళు యూజ్ చేసేది ప్రతిదీ కూడా, దే ఆర్ సో పర్టికులర్ అబౌట్ ద బిలాంగింగ్స్ అండ్ కంఫర్ట్స్. ఇవన్నిటి వెనక ఏముంది? అంబిషన్ ఉందా, లేకపోతే మీ టెంప్టేషన్ ఉందా అంటే టెంప్టేషన్ ఉందని నేను హానెస్ట్గా చెప్తాను. స్మార్ట్నెస్ అంటారేమో. టెంప్టేషన్. ఇప్పుడు టెంప్టేషన్ లేకపోతే మనం గ్రహణం గురించి మాట్లాడాల్సిన అవసరం. ఈ చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి యుద్ధము మీ యొక్క సూక్ష్మ శరీరంలో ఉన్నట్టు మనసు మీద ఉంటుంది. ఇది వృషభ రాశి వాళ్ళు గమనించాలి. సో ఇక్కడ యుద్ధం ఏమి చేస్తుంది? ఆ సూక్ష్మ శరీరంలో ఉన్న మనసుకి చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఈ 3 గంటల 10 నిమిషాలు దాని యుద్ధం కింద భావించి, ఆ 3 గంటల 10 నిమిషాలు మీరు ఎటువంటి సాంప్రదాయం పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన మనసులో బాధ ఉన్నప్పుడు బయట ప్రపంచంలో దానికి పరిష్కారం ఎట్లా ఉంటుందో చెప్పండి మేడం. డెఫినెట్గా ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు ఒకటి చెప్పండి, మన ఇంట్లో కుక్క పిల్ల చనిపోయిందో, లేకపోతే కుక్క పిల్ల వెళ్ళిపోయిందో ఎక్కడికో అనుకుందాం, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు వచ్చి తీసుకెళ్లారనుకుందాం. ఆ బాధ ఎట్లా ఉంటుంది మేడం? పెయిన్ఫుల్ కదా సార్. మీరు బయట ప్రపంచంలో ఏ సాంప్రదాయం వల్ల బాధ ఎట్లా పోతుంది? సో గ్రహణ కాలం అంటేనే అది మేడం, మానసిక ఒత్తిడి, మానసిక పరమైన మార్పులు.
మానసిక చంచలత్వం, స్థిరత్వం, ఇలా రకరకాలుగా యుద్ధం జరుగుతుంది అంతర్లీనంగా, బయట ప్రపంచానికి తెలియదు. మరి అలాంటప్పుడు దీన్ని ఎలా ఎదుర్కోవాలి, యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలి 3 గంటల 10 నిమిషాలు అంటే మీరు చేసే ప్రతి యాక్టివిటీకి మీరు సాక్షిగా ఉండండి. అంటే యాక్టివిటీ చేయండి. ఇందాక కూడా డాగ్ ఎగ్జాంపుల్ చెప్పాను. మనం ట్రైన్డ్ డాగ్ని కూడా బయటికి తీసుకెళ్ళినప్పుడు మనం ఒక కన్ను దాని మీద ఉంటుంది. మన మీద మనకు ఎంత కాన్షియస్ ఉంటామో ఎట్ ద సేమ్ టైం మన పక్కన ఉన్నటువంటి డాగ్, మనం పెంచిన కుక్క కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. విచిత్రం ఏంటంటే మనం అబ్జర్వ్ చేసుకోం. మన ఇంట్లో కుక్క పిల్లుల్ని పక్కన మనుషుల్ని అబ్జర్వ్ చేస్తాం తప్ప మనం అబ్జర్వ్ చేసుకోం. ఇదే లాజిక్ మనం మిస్ అవుతాం మేడం. వీ డోంట్ అబ్జర్వ్ అవర్ ఓన్ సెల్ఫ్. మీరు పక్క వాళ్ళ గురించి అడగండి, 100 విషయాలు చెప్తాం. అదే మీ గురించి చెప్పండి అన్నప్పుడు ఆలోచించి చెప్తాం. సో చంద్రగ్రహణ కాలంలో ఏంటంటే మీకు అదొక టెస్ట్ మాట. మనకి ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి చూడండి, IIT టెస్ట్ అని, MBBS టెస్ట్లు ఉంటాయి కదా. ఇది ఒక టెస్టింగ్ టైం. ఇది 3 hours 10 minutes అన్నది గ్రహణ కాలంలో. ఈ టెస్టింగ్ టైం దేని మీద ఉంటుందంటే మీ సూక్ష్మ శరీరం అయినట్టు మనసు మీద ఉంటుంది. కాబట్టి మీరు గమనించాల్సింది కూడా అదే. మీరు ఎప్పుడైతే దీని మీద మీరు ఏకాగ్రత పెంచుకుంటారో యాక్టివిటీస్ మీద కూడా మీ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఈ యొక్క సూక్ష్మ శరీరం మీద ప్రభావం కలుగుంటుంది. మరి నా యాక్టివిటీస్ మీద నేను ఫోకస్ చేస్తాను, అబ్జర్వ్ చేస్తాను, విట్నెస్గా ఉంటాను, దానివల్ల లాభం ఏంటని కూడా అనొచ్చు. మీరు ఎప్పుడైతే మీ పనులకు మీరు సాక్షిగా ఉంటారో మేడం, ఆ సాక్షి స్వరూపం ఏదైతే ఉంటుందో అదే దైవ బలం, అదే ఆధ్యాత్మిక బలం. ఎప్పుడైతే మీరు బలాన్ని పెంచుకుంటూ వెళ్తారు చూడండి, చూడండి ధ్యానంలో మీకు పెరిగేది ఏంటి, మీ మనసుకున్నటువంటి తీవ్రత తగ్గిపోయి ఈ విట్నెస్ బయటకు వస్తాడు, ఈ సాక్షి బయటకు వస్తాడు. ఈ సాక్షి లోపలే ఉంటాడు మేడం, బయట ఎక్కడ ఉంటాడు. ఈ సాక్షి ఎప్పుడైతే బయటకు వస్తాడో మీకు దైవబలం పెరుగుతుంది. మీరు వర్తమానంలో ఉంటారు ఎక్కువగా. వర్తమానంలో ఉండడం అన్నది ఏంటి, ఇట్స్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. సో ఈ ప్యూరిఫికేషన్ ఎప్పుడైతే జరుగుతుందో మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు ఉండవు, ఆలోచనలో స్పష్టత ఉంటుంది. ఎదుటి వాళ్ళతో మీరు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా వింటారు. ముఖ్యంగా నేటి సమాజంలో అవతల వాళ్ళు చెప్పేదాన్ని పూర్తిగా విని మాట్లాడే సమాజం లేదు. వాళ్ళు చెప్పేది చెప్తుంటేనే రియాక్ట్ అయ్యే సమాజం ఎక్కువ ఉంది. సో ఈ వృషభ రాశి వాళ్ళకి రిలేషన్స్ చెడిపోతే వాళ్ళ జీవితకాలం మర్చిపోలేరు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కానీ, బెస్ట్ ఫ్రెండ్స్తో కానీ. సో ఆర్థిక విషయాల్లో ఏవైతే వీళ్ళకి ఎన్విరాన్మెంట్ నుంచి ఏవైతే టెంప్టేషన్స్ ఉంటాయో వాటిలో కూడా క్లారిటీ వచ్చేస్తుంది. తీసుకునే నిర్ణయంలో, ఆలోచనలో, వీటిలన్నింటిలో కూడా బలం పెరుగుతుంది. దీనివల్ల అయ్యో నేను గ్రహణం టైంలో ఏదో మిస్ అయ్యాను, నేను ఏదో సాంప్రదాయం చేయలేదు కాబట్టి నాకు ఇలా అయింది అని అనుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకవేళ మీరు ఏదన్నా మీ కుటుంబ సభ్యులు పాటించేటువంటి సాంప్రదాయాలు ఏమైనా పాటించేది ఉంటే చేసుకోండి, మీ గురువులు చెప్పినవి, అది నేను తిరస్కరించట్లేదు. కానీ ఎప్పుడైతే మీ యొక్క యాక్టివిటీ 3 hours 10 minutes ఏదైతే ఉంటుందో ఈ యాక్టివిటీని కనుక మీరు విట్నెస్ చేసి మీరు సాక్షిగా ఉండి దాన్ని అబ్జర్వ్ చేస్తారో ఆటోమేటిక్గా అది ఒక రకమైన దైవబలం కింద మారుతుంది. అప్పుడు మీ మానసికంగా ఉండేటువంటి గేమ్ ఉందండి బిట్వీన్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద మూన్ అండ్ ద మైండ్. ఈ రెండింటి మధ్యలో ఈ సాక్షి అనేవాడు జడ్జ్ లాగా ఉంటాడు. సో దీనివల్ల ఏంటంటే మన భౌతిక సుఖ సంతోషాల మీద తీవ్రమైనటువంటి పరిణామాలు, ఊహించినటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం వృషభ రాశి వాళ్ళకి ఉండదు. సూపర్ సార్, సూపర్. లైక్ ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క చేంజెస్కి కూడా ఒక్కొక్క రకమైన పరిష్కారం. బట్ ఏదేమైనప్పటికీ కూడా మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనతో మనం ఉన్నప్పుడు ఎటువంటి రెమెడీస్ పాటించాల్సిన అవసరం లేదు. అదే మనకి పెద్ద పైసా ఖర్చు లేదు. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.